నమస్తేను. మేము జీసీసీ ఎమ్మెల్యేసీగా చేసేవాళ్ళం మొన్నటి వరకు. అయితే ఇప్పుడు మాకు సివిల్ సప్లై వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ఓవర్ చేసుకొని గత 3 నెలల నుంచి ఆ సివిల్ సప్లైలోనే పనిచేస్తున్నాం. కానీ నేటికి మాకు పని అయితే చేయించున్నారు, కానీ నేటికి మాకు జీతాలు అయితే ఇవ్వలేదని కష్టపడి పని చేస్తున్నాం. ఆ 3 నెలల నుంచి జీతాలు లేని పక్షంలో మేము ఇప్పుడు మాకు కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. పిల్లల్ని పోషించుకోవాలంటే 3 నెలల నుంచి జీతాలు లేకపోతే మేము ఎలా బతకాలి ఏంటి అన్నది మాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే అధికారులు స్పందించలేదు. పాడేరు వెళ్ళి కలెక్టర్ గారికి కలవడం జరిగింది. అలాగే ఇక్కడ మన రంపచోడవరం గ్రీవెన్స్కి వెళ్ళి మన పిఓ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చాము. అయినా సరే ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. కనీసం క్రిస్మస్లో పిల్లలకి బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. కానీ ఏ అధికారి కూడా ఇప్పటికి స్పందించి మాకు ఏ జీతాలు కూడా రావట్లేదు. దాని మీద అధికారులు స్పందించి త్వరగా మాకు పండగ ముందు మాకు వేతనాలు ఇప్పించాలని, అలాగే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మాకు కనీస వేతనం రూపంలో ఇమ్మని 26,000 ఇమ్మని మాకు 4th క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించాలని అడుగుతున్నాం. జీసీసీలో అయితే జరగలేదు. కనీసం ఇప్పుడు సివిల్ సప్లై హ్యాండ్ఓవర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడైనా అధికారులు స్పందించి, గవర్నమెంట్ కూడా స్పందించి మా ఒక్క బాధలను అర్థం చేసుకొని మాకు ఏదో కనీస వేతనాలు ఇప్పించాలని కోరుచున్నాం. త్వరగా మాకు అవి జరగాలని, లేకపోతే మేము కనీసం వచ్చే ఈ 10,000 కూడా రావట్లేదు నెలకి. ఆ 10,000తో పిల్లల్ని పోషించుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అధికారులు మా యొక్క బాధను అర్థం చేసుకొని మేము పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలన్నా మాకు ఒక గుర్తింపు, నేటికి మాకు సరైన గుర్తింపు అయితే లేదు, ఒక ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి మాకు ఒక గుర్తింపు ఇచ్చి మేమైతే ఒక 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా తల్లిదండ్రులు కూడా ఇందులోనే చేశారు. గత 40 సంవత్సరాల నుంచి ఇందులోనే చేస్తున్నాం జీసీసీలో. కాబట్టి దానికి గుర్తించి మమ్మల్ని ఏదో ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచున్నాం.